హాయ్ నమస్తే అండి. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు ఎంతో అద్భుతమైన మన వంటింట్లే వైద్యశాల అనే కార్యక్రమంలో ఈరోజు చక్కటి మూడే వస్తువులతో అద్భుతమైన ఒక ఇమ్యూనిటీ బూస్టర్ ఒక పానీయాన్ని మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఇది దేనికి? నరాల బలహీనంతో పక్షపాతం వచ్చి బీపీ రైజ్ అయిపోయి స్ట్రోక్ కొట్టి మూలపడ్డ ఈ వ్యాధిగ్రస్తులకి ఇది చక్కటి ఔషధం. ఎన్నో గ్రంథాల్లో వాతపిత కపదోషాలపైన మహర్షులు ఎన్నో గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలు చదివి మా పైన నమ్మకం ఉన్న వారికి ఈ యొక్క ఔషధాన్ని మేమిచ్చి వాళ్ళతో ఆశీర్వాదం పొందిన దినాలు ఎన్నో ఉన్నాయి మాకు. వాటి కోసం మనం ఏం చేయాలా? మన వంటింట్లో దొరికే మూడే వస్తువులు. ఒకటి ఉల్లిగడ్డ, ఆనియన్. ఈ ఉల్లిగడ్డకి ఎంతో అద్భుతమైన ఎన్నో ప్రోటీన్లు దాగి ఉన్న ఈ ఉల్లిగడ్డల ఈ విధంగా ఈరోజు మీకు చేర్చు జరుగుతుంది. ఆ తర్వాత అల్లం. అల్లాన్ని మించిన ఔషధంబు లేదురా అన్నాడు అగస్త్యుల వారు పులిపాని గారితో. ఈ అల్లం గురించి మనం ఎంత చెప్పినా సంవత్సరాలు చెప్పినా ఈ అల్లం గురించి ఏ వైద్యులు పూర్తి చెప్పలేరు. దీంట్లో అన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. కోనవేలు నుంచి నడుం వరకు వాతమని, అక్కడి నుంచి కంఠం వరకు పిత్తమని, కంఠం నుంచి ఈ బ్రహ్మరంధ్రం వరకు కపమని, ఈ విధంగా మహర్షులు తెలియజేశారు. ఈ అల్లం వాతపిత కపదోషాలని మూడిటిని బ్యాలెన్స్ చేయడంలో ఈ అల్లానికి మించిన ఔషధంబు లేదు. ఈ మాట ఎవరన్నారు? అగస్త్యుల వారు అన్నారు. అగస్త్య మహాముని వెంకటేశ్వర స్వామికి 6 మాసాలు భోజనం పెట్టిన మహనీయుడు ఈ అల్లం గురించి చర్చ జరిపారు సాక్షాత్తో ఉన్న. ఆ తర్వాత మీరేం చేయాలా? ప్రకృతి మాత ఒడిలో ప్రసాదించిన అద్భుతమైన అమృతం లాంటి తేనెని మించిన మధురమైన వస్తువు ఈ భూమి మీద లేదు, ఉండదు కూడా. ఎన్నో ఈగల నుంచి సంక్రమించిన యొక్క తేనెని మన ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఎంతో 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 అద్భుతమైన విలువ ఉంది. ఈ 3 వస్తువులని, ఒకటి తేనె, రెండవది అల్లం, మూడవది ఉల్లిపాయ. ఉల్లిపాయని దంచి రసం తీయండి 2 టీ స్పూన్లు. ఈ అల్లాన్ని దంచి రసం తీయండి 2 టీ స్పూన్లు. ఇక 2 టీ స్పూన్ల తేనె. మొత్తం ఈ 6 టీ స్పూన్లు అలా బాగా కలిపి అరచేతిలో వేసుకొని కొద్దిగా నాలికతో సప్పరించడం మొదలు పెట్టాడా ఎవరు? పక్షవాతం గల పేషెంట్ ఏండ్ల తడబడి మంచంలో ఉన్న అలా వాడడం మొదలు పెడితే కొద్దిగా వాళ్ళు బ్రెయిన్లో ఉండే క్లాట్ ఓపెన్ అయ్యి బ్రెయిన్లో ఉండే గడ్డలు కరిగి ఆటోమేటిక్గా వారు మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నా అనుభవం. మా ఇంటి దగ్గరకు వచ్చే వారికి ఇలా చక్కటి ఒక రెమెడీ వాళ్ళ ముందర చేసి చూపిస్తాం. దేనికంటే ఇది మేము ఇవ్వడానికి మాకు వ్యవధి ఉండదు. ఎప్పుడు అడవుల్లో అక్కడ తిరుగుతుంటాం కాబట్టి నా ఇంటి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వ్యాధిగ్రస్తులకి ఈ చక్కటి ఈ 3 వస్తువులతో అలా పానీయాన్ని తయారు చేసి చూపిస్తామండి. ఇది మీరు చేసుకోండి. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇవన్నీ తినే ఆహారాలే. అల్లం కాఫీ టీలలో, కషాయాలలో, గావాలలో, పచ్చళ్లలో, మాంసాహారాల్లో ఇలా వాడదగ్గ అల్లం. ఇక తేనె తినను అన్న వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇక ఉల్లిగడ్డ. ఇది వేజులో, నాన్ వేజులో, శరీర సౌందర్యంలో, దేహ దృఢత్వానికి, నరాల బలహీనానికి, మగతనానికి, కామోద్రేకాన్ని పెంచడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఎర్రగడ్డ. వీటిని కాస్త తాటి బెల్లంలో తినడం అలవాటు చేసుకున్నారా ఇక జీవితం అంతా నైట్లో హ్యాపీనే వాడు. దీనికంటే కొన్ని రహస్యాలుగా మాట్లాడతాం, మీరు అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగండి, నేను సమాధానం చెప్పగలను. చూసారా? ఇటువంటి చక్కటి అద్భుతమైన ఈ యొక్క పానీయాన్ని ఈ సుమన్ టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు తెచ్చాను. దీన్ని వాడండి. దీన్ని ఎలా చేయాలా నేను మరొకసారి మీకు నేను వివరిస్తాను. ఇది నేర్చుకొని ఇది మీ బిడ్డలకి మీ తరం వారికి దీన్ని తెలియజేయండి. ఇది చేసే పద్ధతి: ఉల్లిగడ్డ రసం 2 టీ స్పూన్లు, అల్లం రసం 2 టీ స్పూన్లు, తేనె 2 టీ స్పూన్లు. ఒక గిన్నెలో అలా కలిపి అరచేతిలో వేసుకొని కొద్దిగా దీన్ని నాలికతో సప్పరించడం మొదలు పెట్టాలి. ఎప్పుడు చేయాలి పనులు? కాలకృత్యములు ముగించిన తర్వాత ఉదయం అలా సూర్యుడు మీ ఒంటిపైన పడాల. బయట కూర్చొని ఈ పానీయాన్ని అరచేతులు వేసుకుని కొద్దిగా నాకడం మొదలు పెట్టారా ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. మీరు అంటారు, మాకు షుగర్ ఉంది కదా, ఈ తేనె తీసుకుంటే ఏమన్నా అవుతుందా అని భయం ఉంటే అస్సలు ఉండదు. ఎప్పుడైతే అల్లం రసంలోకి తేనె పడినా, తేనెలోకి అల్లం రసం పడినా తేనె ఇక్కడ న్యూట్రల్ అయిపోతుంది. ఈ తేనెలో ఉండే చనలం అంతా ఆగిపోయి ఇది వాటర్గా మారిపోతుంది. ఇది సైన్స్. మహనీయులు ఎన్నో గ్రంథాల్లో వీటి గురించి తెలియజేశారు. ఈరోజు ఈ చక్కటి ఈ వీడియో
మీ ముందుకు తెచ్చాను. ఈ యొక్క పానీయాన్ని మీరు తయారు చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉంటూ స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ సుమన్ టీవీ. జై హింద్.